పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికులు స్మార్ట్ కిచెన్ పేరుతో పథకాన్ని ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నాయుడు వన్వద మాట్లాడుతూ 23 ఏళ్లుగా కార్మికులు అప్పుడు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని, ఇప్పుడు వారిని ఉపాధి కోల్పోయే పరిస్థితి తీసుకురావడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర స్మార్ట్ కిచెన్లు పెట్టొద్దని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి ఈరోజు నగలు తనఖా పెట్టి ఈరోజు పశువులు అమ్ముకొని అప్పులు చేసి విజయవంతంగా వేడి భోజనము పిల్లలకి వండి పెడుతున్నారు. అలాంటి నేపథ్యంలో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో స్మార్ట్ కిచెన్లు పెట్టొద్దని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ సీపర్లు ఈరోజు జిల్లా కేంద్రానికి స్మార్ట్ కిచెన్లు పెట్టద్దు,